మా అమ్మ నిజాయితీని నిరూపించుకోవటం కోసం నేను మావయ్యని దోషిగా నిలబెట్టలేను. ఆయన చేసిన తప్పుకి 25 ఏండ్ల ముందరే ఆయనకి శిక్ష పడింది కేదార్. ఒకవేళ మా అమ్మే కనుక ప్రాణాలతో ఉండి ఉంటే మామయ్య గురించి నిజం చెప్పి ఉండేది కాదు. నేను కూడా అదే చేస్తాను కేదార్. మా అమ్మ నిజాయితీని నిరూపించుకోవటం కోసం వేరే దారి ఏదో ఒకటి నాకు ఖచ్చితంగా దొరుకుతుంది. నేనైతే చెప్పలేను. యామిన్ని ఆ పరిస్థితిలో నేను చూడలేను అని ధాత్రి చెప్తోంది. అది కాదు ధాత్రి అని కేదార్ ఎంత చెప్తున్నా కూడా ఇదే నా నిర్ణయం అని ధాత్రి కరాఖండిగా చెప్పేస్తుంది. సరిగ్గా అప్పుడే నిషి క్లాప్స్ కొడుతూ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా అక్కడికి తీసుకువస్తుంది. చెప్పానా వీళ్ళు ఈ గదిలోనే ఉన్నారని నేను ముందే చెప్పానా అని నిషి అంటుంటే, ఇందాక నిషి చెప్తే నువ్వు నిషినే తిట్టావు కదమ్మీ, ఇప్పుడు చూసావా అని వైజయంతి అంటుంది. జగదాత్రి మీరు ఈ గదిలో ఏం చేస్తున్నారు అని కౌశిక్ అంటే, మిమ్మల్ని అడుగుతున్నది సమాధానం చెప్పండని యువరాజ్ అంటాడు. ఇంకేంది దొంగతనం చేయటానికే వచ్చింది అని నిషి అంటుంది. వెంటనే రాగిని ఏంటే నా భర్త వస్తువులున్న గదిలోకి రావద్దని నీకు ముందే చెప్పాను కదా అంటూ ధాత్రి చెంప పగలగొడుతుంది. ఎందుకే నా భర్త వస్తువులున్న గదిలోకి వచ్చావు, మాట్లాడవేంటి అంటూ రాగిని రెండోసారి కూడా ధాత్రి చెంప పగలగొడుతుంది. ఆంటీ అంటూ కేదార్ అరుస్తూ ఉంటే ఆగు అంటూ ధాత్రి అడ్డుపడుతూ ఉంటుంది. అది కాదు ధాత్రి నన్ను మాట్లాడనివ్వు అని కేదార్ ఎంత చెప్తున్నా కూడా ఇంకేం మాట్లాడకు కేదార్ అని ధాత్రి అడ్డుపడుతుంది. అసలు మిమ్మల్ని ఇంట్లోకి రానివ్వటమే నేను చేసిన పెద్ద తప్పు అని రావే అంటూ ధాత్రిని చేయి పట్టుకొని బయటికి లాక్కు వచ్చి తోసిపడేస్తుంది. అసలు మీరు ఈ ఇంట్లో అడుగు పెడితే నా కంఠంలో ప్రాణం ఉండగా మీరు అడుగు పెట్టారే అనుకో, నేను చచ్చినంత ఒట్టే అంటూ రాగిని ఒట్టు వేసుకుంటుంది. అంత మాట మాట్లాడకండి, మేము మళ్ళీ తిరిగి అడుగు పెట్టము అని ధాత్రి అంటోంది. వెళ్ళవే వెళ్ళు అని రాగిని అరవటంతో పద కేదార్ అని ధాత్రి కేదార్ వెళ్తూ ఉంటారు. జగదాత్రి ఆగు అంటూ కౌశికి అంటే, నువ్వెందుకమ్మి అంతలా బాధపడుతున్నావు, వాళ్ళేమీ నేరుగా ఇంటికే వెళ్తారులే, ఎక్కడికి వెళ్ళరులే అని వైజయంతి అంటుంది. ఆగి ఆలోచించి మాట్లాడి ఉంటే ఇంతవరకు వచ్చి ఉండేదే కాదమ్మా, నువ్వు నేను ఇలా ఉండేవాళ్ళం కాదు అని యామిని అంటుంది. అసలు మీరు ఏం జరిగిందో తెలుసుకోకుండా కొట్టి చాలా పెద్ద తప్పు చేశారని కౌశికి అంటుంది. యామిని గదిలోకి రావటంతో ఏంటే నేనేదో తప్పు చేసినట్లు నువ్వు నన్ను అలా మాట్లాడుతున్నావు అని రాగిని అంటే, అక్కేదో మన జీవితాల్ని రోడ్డున పడేసి ఉన్నట్లు నువ్వు ఇలా మాట్లాడుతున్నావు, నువ్వు చేసిన తప్పేంటో నీకు అర్థం కావటం లేదు అని యామిని అంటుంది. అసలు ఆ మహాతల్లే కనుక ఇలా చేయకపోయి ఉంటే ఈరోజు మనం ఇలా ఉండేవాళ్ళం కాదు కదా. నాకు భర్త లేక నీకు నాన్న లేక మనం చూడు ఈ ఇంట్లో ఇలా ఉంటున్నాము అని రాగిని అంటే, మనం ఇలా ఉండాల్సి వచ్చింది అత్తయ్య వల్ల కాదమ్మా, నీ భర్త వల్లే నాన్న వల్లే ఇలా జరిగింది అని జరిగిన విషయం మొత్తం కూడా యామిని వివరిస్తూ ఉంటుంది. ధాత్రి కేదార్ గదిలో కూర్చొని మాట్లాడుతూ ఉంటే యామిని డోర్ దగ్గర నిలబడి మొత్తం వినేసి ఉంటుంది. మీ మామయ్య మీనన్కి ఇదంతా చేరవేస్తున్నారన్న విషయం అందరికీ చెప్పేసేయి ధాత్రి అని కేదార్ చెప్పినప్పుడు, వద్దు యామిని నా పరిస్థితుల్లో నేను అలా చూసుకోలేను అని ధాత్రి మాట్లాడిందంతా కూడా యామిని ఇప్పుడు రాగినికి వివరించేస్తుంది. కావాలంటే ఈ డైరీ చదువు అమ్మ, నీకే అర్థమవుతుంది అని యామిని అక్కడ ఉన్న డైరీని రాగిని చేతిలో పెడుతుంది. రాగిని మొత్తం చదివేస్తుంది. ఇదంతా నిజమేనా అని రాగిని ఏడుస్తూ అడుగుతూ ఉంటే, అవునమ్మా, ఇన్ని రోజులు అత్తయ్య మనకేదో అన్యాయం చేసిందని అనుకున్నాము, అన్యాయం చేసిందంతా నాన్నేనమ్మా, జగదాత్రి వల్ల మనకు ఎలాంటి నష్టం జరగలేదు. ఏదైనా నష్టం జరిగిందంటే అది జగదాత్రికే చాలా నష్టం జరిగిపోయింది. నాన్న వల్ల తన తల్లిని పోగొట్టుకుంది, మన వల్ల చిన్నప్పటి నుంచి తన మనశ్శాంతిని పోగొట్టుకుంది. చాలా పెద్ద తప్పు చేశామమ్మా, నిజం తెలిసిన తర్వాత కూడా తప్పంతా తన మీద తన అమ్మ మీద మోపుకొని ఇక్కడి నుంచి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అని యామిని ఏడుస్తూ చెప్తూ ఉంటే, నీ తల్లి ఒక హంతకురాలు 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 అని రాగిని చాలాసార్లు జగదాత్రిని తిట్టిన సంఘటన గుర్తు చేసుకుంటూ రాగిని చాలా బాధపడుతూ ఉంటుంది. యామిన్ని నా పరిస్థితుల్లో నేను చూసుకోలేను అని ధాత్రి మాట్లాడిన మాటలన్నీ కూడా యామిన్ చెప్పటంతో రాగిని గుర్తు చేసుకుంటూ చాలా ఏడుస్తూ రియలైజ్ అవుతూ ఉంటుంది. ఇక ధాత్రి కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది. ధాత్రి ఎందుకు నువ్వు నిజం చెప్పలేదు అని కేదార్ అంటుంటే, నేను నిజం చెప్తే అక్కడ చాలామంది మనసులు విరిగిపోతాయి కేదార్. అత్తయ్య తిట్లు నాకు కొత్త ఏమీ కాదు, నేను ఎన్ని తిట్టినా భరిస్తాను, కానీ ఇంకెప్పుడు కూడా మనం ఆ ఇంట్లో అడుగు పెట్టొద్దని చెప్పింది, నాకు పుట్టిండ్లు లేకుండా అయిపోయింది అని ధాత్రి చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. సరే ధాత్రి, నేను వెళ్ళి బైక్ తీసుకొస్తాను అని కేదార్ వెళ్తాడు. నేను జగదాత్రిని కలవాలి, తనకి క్షమాపణ చెప్పాలి, క్షమించమని వేడుకోవాలి, నేను చేసిన తప్పుని జగదాత్రికి అర్థమయ్యేలా చెప్పాలి, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి జగదాత్రిని తీసుకువస్తాను అని రాగిని పరుగులు పెడుతూ బయటికి వస్తుంది. అప్పుడే కేదార్ బైక్ ఎక్కుతూ ఉంటాడు. కేదార్ కేదార్ ఆగు అని రాగిని పిలుస్తుంటే కేదార్కి వినపడక బైక్లో వెళ్ళిపోతాడు. ఇక కేదార్ వెనకాలే
దాత్రి ఎక్కటంతో వాళ్ళిద్దరూ బైక్లో బయలుదేరి వెళ్తూ ఉంటారు. జగదాత్రి ఆగు అంటూ రాగిని ఆటోలో ఫాలో అవుతూ ఉంటుంది. అరే, ఇంతవరకు నేను వాళ్ళని ఫాలో అవ్వమని చెప్పాను కదా, ఇంతలోనే వాళ్ళు కనిపించట్లేదు, ఏంటయ్యా ఇలా మిస్ చేశావు అని రాగిని బాధపడుతూ ఉంటుంది. అయితే దాత్రికి రమ్య దగ్గర నుంచి ఫోన్ కాల్ రావడంతో బైక్ని ఆపేసి మరీ ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. మేడం, మనం ఒక ఇన్ఫార్మర్ని పెట్టాం కదా, మీనన్ కిడ్నాప్కి యూజ్ చేసే బంగ్లాలో ఏవో మూవింగ్స్ అన్నీ జరుగుతున్నాయంట, చాలా గట్టిగా అక్కడ గ్యాంగ్ కూడా సెక్యూరిటీ కూడా ఉందంట, ఇన్ఫర్మేషన్ వచ్చిందని చెప్పడంతో లొకేషన్ షేర్ చేయి రమ్య, ఇప్పుడే మేము అక్కడికి వస్తున్నాం, ఖచ్చితంగా అక్కడ ఎవరో ఉంటారు, అందుకే అంత సెక్యూరిటీ ఉందని దాత్రి కేదార్ ఆ లొకేషన్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఆ బిల్డింగ్లోనే మీనన్ ఉంటాడు. అయ్యో, వీళ్ళు మళ్ళీ పైకి ఎక్కి వెళ్తున్నారే, జగదాత్రి ఆగు, వాళ్ళని ఫాలో అవ్వు అని మళ్ళీ రాగిని వాళ్ళని ఫాలో అవుతూ ఉంటుంది. నేరుగా దాత్రి కేదార్ ఉమెన్స్ హాస్టల్ లోపలికి వెళ్తారు. అదేంటి, జగదాత్రి కేదార్ ఉమెన్స్ హాస్టల్ లోపలికి వెళ్ళారు, ఇంతసేపు అయినా కూడా వాళ్ళు బయటికి రావటం లేదేంటి, వీళ్ళకి ఈ ఉమెన్స్ హాస్టల్లో ఏం పని ఉంది అని రాగిని బయట నిలబడి వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇక దాత్రి కేదార్ జేడీ కేడీలుగా డ్రెస్సులు వేసుకొని బయటికి వచ్చి కారు ఎక్కుతూ ఉంటారు. అదేంటి, జగదాత్రి కేదారు లోపలికి వెళ్ళి జేడీ కేడీలుగా బయటికి వచ్చారు అంటే జగదాత్రి కేదార్లే జేడీ కేడీలా, అంటే వాళ్ళమ్మ కోరుకున్నట్లు జగదాత్రి పోలీస్ ఆఫీసర్ అయిందా, ఇన్ని రోజులు తన అత్తింటిని పుట్టింటిని కాపాడుకుంటూ వస్తున్నది జేడీ కేడీలా, జగదాత్రి కేదార్లే జేడీ కేడీలుగా కాపాడుకుంటూ వస్తున్నారా అని రాగినికి మొత్తం అర్థమైపోయి చాలా షాకింగ్గా కారులో గన్ పట్టుకొని కూర్చున్న దాత్రి కేదార్ని చూస్తూ ఉంటుంది. ఇంత పవరు అంత స్టేజ్లో ఉండి కూడా నాతో మాటలు పడిందా, నువ్వు నీ తల్లి మా కుటుంబాల్ని కాపాడుకుంటూ వస్తుంటే నేను మాత్రం నిన్ను అన్నేసి మాటలని పాపాలు మూట కట్టుకున్నాను, ఇప్పటికైనా నీ కాళ్ళు పట్టుకొని క్షమించమని వేడుకోవాలి అని రాగిని దూరం నుంచి చూస్తూ ఉంటుంది. ఆ బిల్డింగ్లో ఖచ్చితంగా మీననే ఉంటాడని నాకు అనిపిస్తోంది కేదార్, ఈ రోజుతో అది తేలిపోతుంది పద అంటూ గన్ చూసుకుంటూ దాత్రి ఆర్డర్ వేయటంతో కేదార్ కార్ని డ్రైవ్ చేస్తూ ఉంటారు. అమ్మ జగదాత్రి ఆగు అంటూ రాగిని వెనకాల పరుగులు పెడుతూ వస్తూ ఉంటుంది. ఆ కౌశికి ఫ్యామిలీని నేను ఏమీ చేయలేకపోతున్నాను, ఎందుకు ఇలా జరుగుతోందో అర్థం కావటం లేదు, అందుకే కౌశికి దగ్గర తీసుకున్న 10 కోట్లతోనే తన కుటుంబాన్ని నాశనం చేయడానికి నేను ఒక ప్లాన్ చేశాను అని మీనన్ చెప్తూ ఉంటాడు. ఏమైంది బాయ్ అని రౌడీ అడుగుతూ ఉంటే కింద నుంచి ఎవరైనా పైకి వస్తారేమో అనిపిస్తోంది అని మీనన్ అంటాడు. కింద ఆల్రెడీ మనం పెట్టాం కదా బాయ్, ఇన్ఫర్మేషన్ వస్తుందని రౌడీ అంటాడు. అప్పుడే దాత్రి కేదార్ కింద ఉన్న అతన్ని ఒక కొట్టేసి మెల్లగా పైకి వస్తూ ఉంటారు. ఖచ్చితంగా సెక్యూరిటీ చాలా ఉంది కేదార్, జాగ్రత్త అని జేడీ చెప్తూ ఉంటుంది. రే, కింద ఉన్నవాడికి ఉలుకు పలుకు లేదు అంటే ఖచ్చితంగా ఎవరు వచ్చి ఉంటారు అని మీనన్ కిటికీలో నుండి చూస్తూ ఉంటే జేడీకేడి రౌడీలని చెతక్కొడుతూ ఉంటాడు. రే, జేడీకి నేను ఇక్కడ ఉన్నానన్న విషయం ఎలా తెలిసింది, ఈ లొకేషన్ ఎవరికి తెలియదు కదా, మనం ఇక్కడే ఉంటే నేను జేడీకి దొరికిపోతాను, నేను ప్రాణాలతో ఉన్నానన్న విషయం జేడీకి తెలియకూడదు, పదరా పారిపోదాం అని మీనన్ వెళ్తూ ఉంటే అప్పుడే జేడీ మీనన్ అంటూ పిలుస్తూ పైకి వచ్చేస్తుంది. అసలు అందరినీ భయంతో పరుగులు పెట్టించే నువ్వే ఇలా పారిపోతూ ఉంటే చూడ్డానికి చాలా కామెడీగా ఉంది మీనన్, ఏం ప్లాన్ చేశావు మీనన్, నీ ప్లాన్కి నేను ఫిదా అయిపోయాను, ఇంకో 25 సంవత్సరాలైనా నీలాంటి గ్యాంగ్స్టర్ ఎవరూ కూడా రాలేరు తెలుసా అని జేడీ అంటే ప్రపంచానికి మా నోటితోనే నువ్వు చనిపోయావని భలే చెప్పించావు కదా మీనన్, కనపడకుండా కథ నడిపించాలనుకున్నావా అని కేదార్ అంటే అయినా నువ్వు బ్రతికే ఉన్నావన్న విషయం మాకెలా తెలిసిందని నువ్వు చాలా షాక్ అవుతున్నావా, అయినా మేము ఇలా వస్తామని నువ్వు అస్సలు అనుకోలేదు కదా, నేను మీకు ఎలా షాక్ ఇచ్చాను అని జేడీ చెప్తుంటే అయినా నువ్వేంటి జేడీ నా దగ్గరికి ఇలా వచ్చి నాకే ఇలా షాక్ ఇచ్చావు, నీకెలా తెలిసింది అని మీనన్ నవ్వుతూ ప్రశ్నిస్తూ ఉంటాడు.